మేము ఏప్రిల్ 19న మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి 8న అనుకున్నాం. అప్పుడు కమిటీ వేసుకున్నాం. తర్వాత ఏమో 2-3 సార్లు చేసుకుని ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కలుపుకొని మనం మాట్లాడుకుని జూన్ 1 నుంచి థియేటర్లు సింగిల్ థియేటర్లు అది పర్సంటేజ్ దాన్ని చేయకపోతే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగైతే నేను నడపగలం. చాలా నష్టాల్లో ఉన్నాం. ఈ నష్టాలు చేయాలంటే ఎందువల్లంటే పెద్ద సినిమాలు ఏమో రెంట్లు వేస్తున్నారు, చిన్న సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నారు. మా బాధలన్నీ చెప్పుకుని ఎప్పటి నుంచో వస్తున్నారు, 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. దాన్ని మేము ఏదో అనుకుని పర్సంటేజ్ విధానం చేసుకుంటే ఎంతో కొంత మేము బాగుంటాం, డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము ఏప్రిల్ 19 పెట్టినాం. మేము 19 పెట్టుకున్న టైంలో జూన్ నుంచి అనుకున్న టైంలో జూన్లో కూడా ఏమనుకున్నాం, బంద్ అన్న ప్రసక్తి ఎత్తలేదు. మేము థియేటర్లు బంద్ కావాలితే చూసుకుని థియేటర్లు బంద్ అని చేయలేదు. మూసి అయితే అంటే వర్కౌట్ కాకపోతే ఎలాగ కోవిడ్ టైంలో మాకు అలవాటు అయిపోయింది థియేటర్లు మూసేయడం. ఒకవేళ పర్సంటేజ్ విధానం అయితే చూద్దాం, లేకపోతే ఇబ్బందిగా ఉన్న థియేటర్లు మూసేసుకుంటామని చెప్పాం. కానీ బంద్ అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇదే విషయం నేను ఏప్రిల్ మే 13న ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సుమారు గంట పావు జరిగింది. మా ఇద్దరికి సినిమాలకు సంబంధించిన కష్టసుఖాలన్నీ చెప్పుకుని అందులో ఆయన అడగడం అయితే జూన్ నుంచి మూసివేస్తారా అని అడగడం జరిగింది. మేమేమనంటే అవునండి వర్కౌట్ కావటం లేదు, పర్సంటేజ్ అయితే ఓకే అన్ని మామూలుగా ఇబ్బందులు ఉంటే మాత్రం కొద్దిగా మూసివేస్తాం కొన్ని అని, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బంద్ అని మాత్రం అనలేదు. అది అసలు ఏంటంటే బంద్ అన్నది ఎలాగా అంటాం, ఆల్రెడీ 30వ తారీఖున అన్ని రన్నింగ్ సినిమాలు అన్నీ ఉంటాయి. థియేటర్ ఎలా బంద్ చేస్తాం? అది తప్పు. ఇవ్వకపోతే థియేటర్లో మూసుకుంటాం పెరగంటే అన్నాం, కానీ మేము బంద్ అన్న ప్రసక్తి అనలేదు. దాన్ని ఈ వీడియోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ చెప్తున్నారు. ఇదే ఏప్రిల్ 19 జరిగిన మీటింగ్లో మనం అంతకు ముందు జనవరి 8వ తారీఖున మీటింగ్లో కూడా ఈ విషయంలో, ఎందుకంటే మాతోటి పాటు గీతా వాళ్ళకి సురేష్ వాళ్ళకి కూడా థియేటర్లు ఉన్నాయి. అందరినీ పిలిచారు. పిలిస్తే వాళ్ళ సురేష్ బాబు గారు ఆ రోజు మొత్తం ఈ నిర్ణయాలు ఎలాగున్నాయని సురేష్ బాబు గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే నేను చెబుతానని చెప్పి అందరూ అక్కడ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఆ మీటింగ్లో అందరూ స్పీకర్ ఆన్ చేయడం జరిగింది. ఆ స్పీకర్లో సురేష్ బాబు గారు మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానం ఉంటుంది, మన రాష్ట్రంలోనే పర్సంటేజ్ విధానం లేదు, మీరు అందరూ చాలా అందరూ నష్టపోతున్నారు, సింగిల్ స్క్రీన్లు ఎలాగుంటే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అలాగే సింగిల్ స్క్రీన్లు ఎట్టి బతకాలంటే మన పర్సంటేజ్ విధానం పెట్టాలి అని ఆ విధంగా మల్టీప్లెక్స్లో ఇస్తున్నారు, మనకి కూడా ఇస్తే బాగుంటుంది అని ఆయన ఆ స్పీకర్లో అందరికీ తెలియజేయడం జరిగింది. మొత్తం ఆ రోజు అంతా తెలియజేయడం జరిగింది. అదే విషయం వాళ్ళ మేనేజర్ గారు అందరూ కూడా ఇక్కడ మా ఎగ్జిబిటర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సరే, ఆ విషయం అందరికీ తెలుసు. అది ఏప్రిల్ 19 మీటింగ్లో కూడా ఇలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అంతా కలుపుకున్నాం, ఇలా మాట్లాడుకున్నాం. జూన్ 1 నుంచి అని అనుకున్నాం. బంద్ అన్న ప్రసక్తి మా రాలేదు. నెక్స్ట్ నేను ఉందని అయ్యన్ని చెప్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఏ ప్రూఫ్ ఉంది? ఆ రోజు ఏదైనా ఉంటే మే 13వ తారీఖున నేను ఆ జర్నలిస్ట్కి ఇచ్చిన దాంట్లో ఆయన అడిగిన దానికి మూసివేస్తారంటే ఇబ్బందులు ఉన్నాయండి, లేకపోతే వర్కౌట్ కాకపోతే ఆల్రెడీ చాలా థియేటర్లు మూసేసి ఉన్నాయి, కాలితే చూడండి. మేము అన్ని థియేటర్లో కూడా ఎన్ని థియేటర్లు మూసేస్తున్నాయో, సినిమాలు లేవు, సినిమాలు లేక మూసివేస్తున్నాం అని ఏదైనా వర్కౌట్ చేస్తే ఆ ఉద్దేశం చెప్పాం. ఏంటి, మే 13వ తారీఖున పెట్టే టైంకి మే 13వ తారీఖున పెట్టే టైంకి హరిహర వీరమల్లు
రిలీజ్ డేట్ ఏమీ ప్రకటించలేదు. కానీ మే 19వ తారీఖున ఛాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. ఆ విషయం దిల్రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలీదా? ఆ డేట్ ప్రకటించారు. మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రామ్ ప్రసాద్ గారు గుడివాడ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన్ని దిల్రాజు గారు సురేష్ బాబు ఫోన్ చేసి మీరు ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఒత్తిడి చేసి నిజం కదా అది ఆయన 3 సెక్టార్లలో సురేష్ బాబు దిల్రాజు గారు ఫోన్ చేశారని చెప్పాడా లేదా? ఆన్ ద రికార్డ్ తీయండి. మొత్తం ఛాంబర్లో ఆయన మాటలన్నీ కూడా ఉంటాయి. దీని వెనక దిల్రాజు గారు లేరా? అదే ఆ రోజు మీటింగ్లో దిల్రాజు గారు నాకు ఉదయం 8 గంటలకే ఎప్పుడో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సెటిల్ ఆడుతున్నాను. మా కొడుకు ఫోన్ ఎత్తే సత్యనారాయణ అంటే సెటిల్ ఆడుతున్నాడంటే ఇటు హైదరాబాద్ రాలేదంటే రాలేదని చెప్పడం జరిగింది. అయితే అవసరం లేదులే అని చెప్పడం. తర్వాత నేను కూడా ఆయనతో మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు, ఆయనతో మాట్లాడేసి అయితే అవసరం లేదులే అని ఫోన్ పెట్టడం నిజం కాదా? ఏంటి నెక్స్ట్ ఇంకోటి, ఈ టోటల్ ఆయన చెప్పడంలో కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఏప్రిల్ తూర్పుగోదావరి జిల్లా చెంది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసాడని మొత్తం చెప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టార్ల మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే. ఎవరు ఏమైనా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదా? ఆన్ ద రికార్డులను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్ లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈ రోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్ లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్రాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు. చూసుకోండి, ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత 2వ వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం.
చూడండి. ఏ సినిమా 20 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, మళ్ళీ 10 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, 10 కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు, అది కాకుండా గమనిక పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను 2% నెగోసియేషన్స్ అంగీకరించబడింది. అనగా 73% ఆఫ్ డిస్ట్రిబ్యూటర్, 27% ఆఫ్ ఎగ్జిబిటర్. పైన పర్సెంట్ విధానం జూలై 1, 2024 నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. జూలై 2024లో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎందుకు అమలు చేయలేదు? ఇది అసలు మీరందరూ గమనించాల్సిందంటే దిల్ రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది. మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్ లో చూసిన ప్రజలందరూ ఒక్కసారి గమనించి దిల్ రాజు యొక్క మనస్తత్వం ఇది జూలైలో 8% నిర్ణయించడం జరిగింది. ఇది ఎందువల్ల చేశారు? ఇది ఎందుకు అమలు చేయలేదు? దానికి అసలు కారణం సోకాల్ దిల్ రాజ్, సురేష్ బాబు, సునీల్. ఎందువల్లంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజ్. సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజ్. హీరో ఎవరు? వెంకటేష్, సురేష్ బాబు బ్రదర్. ఈ సినిమాలు రెండు ఉన్నాయని ఈ ఎగ్జిబిటర్లో ఇందులో సంతకం పెట్టిన శిరీష్ రెడ్డి, అదేవిధంగా సునీల్, సురేష్ బాబు, వీళ్ళందరూ కూడా అమలు చేశారు. ఇది ఎందువల్ల? ఇది వాళ్ళ స్వార్థం కోసం ఈ విధంగా దానిని ఎప్పుడో 2024 అది చేసిన వాళ్ళ తీర్మానాన్ని ఈ రోజు మేము ఏప్రిల్లో తీసుకున్న దాన్ని అది చెప్పడం లేదు. దాన్ని దీనివల్ల మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎంత నీచంగా, ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు అంతెందుకండి, ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ ని మాకు అసలు ఆంధ్రాకి సంబంధించి అందులోనే మా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో చెబుతుంది ఏంటంటే మిగతా జిల్లాలు పక్క జిల్లాల కన్నా తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా తక్కువ రెంట్లు ఉంటాయి మిగతా జిల్లాతో పోల్చుకుంటే. వీళ్ళ నైజాంలో ఒక్కొక్కటి 5 లక్షల థియేటర్లు కూడా ఉంటాయి రెంట్లో. అవతల గుంటూరులో కూడా 420 మంది ఆడియన్స్ 4 లక్షలు ఉంటుంది. మనకు అసలు 2,40,000 థియేటర్లు రెంట్లేదు. మేము బాధలతోటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నామని మేము అది కూడా డిస్ట్రిబ్యూటర్లని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ మేము పెట్టుకున్నాం. కానీ దీనిని భూతత్వంలో చూపించి ఏప్రిల్ 19 సత్యనారాయణ చేసాడు. సత్యనారాయణ మీటింగ్ లో వేశాడు. నా దగ్గర వీడియో ఎప్పుడో మే 13 ఎవరో జర్నలిస్ట్కి ఇచ్చిన దానికి అవన్నీ చెప్పి అసలు సబ్జెక్ట్ ఇదేం చేశారండి దిల్ రాజు గారు? ఇదెందుకు పోస్ట్ పోన్ చేశారు? మీ సినిమాలు ఉన్నాయనా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చెప్పినప్పుడు మే 13 అప్పుడు డేట్ ఫిక్స్ అవ్వలేదు. మీరు అటెండ్ అయ్యారుగా ఛాంబర్కి. నేను అసలు ఈ ఎపిసోడ్ లో కానీ అసలు ఎప్పుడైనా వచ్చానా? గత సంవత్సరం 11 నెలల 12 నెలలు అవుతుంది ఛాంబర్కే రాలేదు. ఛాంబర్ మీటింగ్ లోనే పాల్గొలేదు. కాలితే వీడియోలు తీయండి. మీరు ఈ విధంగా చేసి తెలుస్తూ మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ తమ్ముడు తొడగొట్టినప్పుడు ఈ సినిమా జూన్లో ఉందని మీకు తెలుసు. అప్పటికి అనౌన్స్ చేశారు. 18, 19 చేశారు. మీరు చేసినప్పుడు మీకు ఈరోజు మీరు ఎప్పుడో అక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది అంటున్నారు. ఇది మేము వెంటనే పెట్టాము, ఎట్టి పరిస్థితుల్లో చేయమని అనగానే నింద మీరు మా మీద తోయడానికి. ఎందుకంటే మీరు అక్కడ మీ సినిమాలు ఉన్నప్పుడు తప్పించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు తొక్కేద్దాం అనే దురాలోచనతో
మీరు చేసుకున్న కమిట్మెంట్కి తొంగలో తొక్కేశాను నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ప్రసక్తి లేదు, మేమంతా అన్ని థియేటర్లు ఓపెన్ చేస్తాం, అసలే సినిమా వస్తుంటే హీరోల సినిమాలు సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒక హీరో వస్తున్నారు. అటువంటి మా హీరో పవన్ కళ్యాణ్ మా దేవుడి సినిమా, అందులోనూ దేవుడి సినిమాని నేను కుట్ర పన్నుతానా? ఎవరైనా నమ్ముతారా? మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని నేను అసలు ఆఫ్ చేస్తానా? దమ్ముండే అరవింద్ గారు దుస్సాహనం చెప్పారు. అంత ధైర్యం ధైర్యం లేదని